గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈ సెలబ్రేటెడ్ టు కొమామరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్. జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎవరి జన్మదినాన్న పురస్కరించుకుని జరుపుకుంటారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, లైక్ బిఆర్ అంబేద్కర్ గారు. సో జనరల్ గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డే ఫస్ట్ తెలియాలి. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది ఉంది. అయితే ఇక్కడ బర్త్ యానివర్సరీ మీద బేస్ చేసుకుని నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. అది ఎవరి బర్త్ యానివర్సరీ? బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించింది 14th ఏప్రిల్ మనకి అంబేద్కర్ జయంతి అని కూడా చెప్తా ఉంటాం. 5th సెప్టెంబర్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద భారత ఉపరాష్ట్రపతిగా ఫస్ట్ ఉపరాష్ట్రపతిగా మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని చెప్తా ఉంటాం. 5th సెప్టెంబర్ ఆయన బర్త్ యానివర్సరీ, దాన్ని టీచర్స్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. జవహర్ లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈయన యొక్క బర్త్ యానివర్సరీ వచ్చేటప్పటికి నవంబర్ 14న. ఆ రోజు బాల దివాస్ లేదా చిల్డ్రన్స్ డే కింద సెలబ్రేట్ చేస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నారు. సో ఆయన యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకుని నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని నవంబర్ 11న రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని జాన్ 24న రికగ్నైజ్ చేశారు. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the author of the book Finding a Straight Line Between Twists and Turns, an Imperfect and Honest Reflection on the Indian Tax Landscape? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఫైండింగ్ అ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుంటే మనకి అమితావ్ ఘోష్ అని చెప్పేసి ఉన్నారు. అమితావ్ ఘోష్ గారు ఆల్రెడీ చాలా ఎక్కువ బుక్స్ రాసి ఉన్నారు. రినోవ్డ్ పర్సన్ గా కూడా చెప్పొచ్చు. రీసెంట్ గా అంటే 2021లో జంగల్ నామా లాంటి బుక్స్ ని కూడా రాశారు అమితావ్ ఘోష్ గారు. సో ద నట్ మెజెస్ ఆఫ్ కర్స్ అని, జంగల్ నామా అని, ఇలాంటి బుక్స్ అన్నిటిని కూడా అమితావ్ ఘోష్ గారు రాశారు. నిరుపమ్ రావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఆదర్ కూడా. అండ్ ఇంకా ఉన్నది శంకర్ ఆచార్య గారు అండ్ యాజ్ వెల్ యాజ్ అసీం చావ్లా. సో ఇక్కడ మనకి ఆధార్ వచ్చేటప్పటికి అసీం చావ్లా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ కి సంబంధించి ఆ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది రాసింది అసీం చావ్లా గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ అనే దానికి ప్రెసిడెంట్ గా రీ-ఎలెక్ట్ అయింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేటప్పటికి లియాండ్రో నెగ్రీ అని చెప్పేసి ఉన్నారు. సో లియాండ్రో వచ్చేటప్పటికి ఫార్మర్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ హాకీ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనే దానికి ఫార్మర్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు లియాండ్రో గారు. నెక్స్ట్ దీపక్ కాబ్రా. సో ఇండియా తరపున మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో, అది కూడా టోక్యో ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్ విభాగానికి ఈయన జడ్జ్ గా వ్యవహరించారు. ఇక నెక్స్ట్ పోతే థామస్ బ్యాక్. సో థామస్ బ్యాక్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే దానికి ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మోరినారి వతాన్బే. సో మోరినారి వతాన్బే ఈజ్ అ రీ-ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఫెడరేషన్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. According to the Logistic Performance Index, Leeds 2021, which state has retained its position as the top performer among 21 states? 21 రాష్ట్రాలకి గాను ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం ఇటీవల మనకి ప్రకటించిన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో టాప్ గా నిలిచింది అని అడుగుతున్నారు. లైక్ హర్యానా ఉంది, తమిళనాడు ఉంది, గుజరాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్. ఆన్సర్ గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గుజరాత్ అనేది మనకి టాప్ లీడింగ్ గా ఉంది ఈ 21 స్టేట్స్ లో చెప్పొచ్చు. అండ్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కి సంబంధించి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఆల్రెడీ మీకు తెలుసు గవర్నర్స్ ని రివైజ్ చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ కి వచ్చేటప్పటికి కల్రాజ్ మిశ్రా గారు ఉన్నారు. అలాగే గుజరాత్ కి వచ్చేటప్పటికి ఆచార్య దేవ్రత్ గారు ఉన్నారు. లైక్ హర్యానాకి వచ్చేటప్పటికి మనకి బండారు దత్తాత్రేయ గారు రీసెంట్ గా అపాయింట్ అయ్యారు గవర్నర్ గా. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And what is the rank of India in the first edition of the Global Drug Policy Index released by the Harm Reduction కన్సోర్టియం ఇన్ 2021. సో మనకి ఇటీవల హార్మ్ రిడక్షన్ కన్సోర్టియం 2021 ఏదైతే మనకి గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ రిలీజ్ చేసిందో 30 కంట్రీలకి కలిపి సంబంధించి 30 కంట్రీస్ కి ఓవరాల్ గా సంబంధించి డేటాని కన్సిడర్ చేసుకుని పాలసీస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, రూల్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 30 కంట్రీస్ లో కూడా టాప్ కంట్రీగా ఈ గ్లోబల్ డ్రగ్ పాలసీలో నిలిచింది ఏది అంటే నార్వేగా చెప్పొచ్చు. నార్వే టాప్ కంట్రీగా నిలిచింది. అండ్ లీస్ట్
గా ఉండిపోయింది మనకి బ్రెజిల్. అంటే 20th పొజిషన్, ఫస్ట్ పొజిషన్ లో నార్వే ఉంటే బ్రెజిల్ 30th పొజిషన్ లో ఉండింది. అండ్ ఇండియా వచ్చేటప్పటికి 18th పొజిషన్ లోకి రావడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్లోబల్ డ్రగ్ పాలసీ ఇండెక్స్ లో సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 18th గా ఉంది. టాప్ కంట్రీ కింద మనకి నార్వే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ బీన్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ బై ద యునెస్కో యాజ్ అ క్రియేటివ్ సిటీ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 2021. సో 2021కి గాను యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్ లో ఏ ఇండియన్ సిటీని ఇంక్లూడ్ చేశారు, ఏ ఇండియన్ సిటీకి అలాంటి గుర్తింపునిచ్చారో అని అడుగుతున్నారు. చెన్నై, ముంబై, శ్రీనగర్, హైదరాబాద్. ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రీనగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. యాక్చువల్గా ఏంటంటే యునెస్కో గురించి ఆల్రెడీ మీకు తెలుసు. యునైటెడ్ నేషన్స్ యొక్క వన్ ఆఫ్ దట్ మనకి ఆర్గనైజేషన్ గా యునెస్కోని చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ లో ఉంది. అండ్ దీనికి మ్యాప్ అనేది ఉంది, మ్యాన్ అండ్ బయోస్పియర్. ఇండియాలో 18 బయోస్పియర్స్ ఉంటే ఆ 18 బయోస్పియర్ లో 12 బయోస్పియర్స్ ని యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రాజెక్ట్ కింద రికగ్నైజ్ చేసింది. అలాగే దీని యొక్క రెండో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద ఉంది. భారతదేశంలో టోటల్ గా 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ ఏవైతే మనకి హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో 40ని ఇండియా వైపు గుర్తించింది యునెస్కో. అలాగే దీని యొక్క థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి క్రియేటివ్ సిటీ అనేది. సో క్రియేటివ్ సిటీ ఏంటి అంటే అర్బన్ కి సంబంధించి, నగర లేదా పట్టణానికి సంబంధించి ఫోక్ అండ్ క్రాఫ్ట్ కానీ, ఆర్ట్ కానీ, లిటరేచర్ కానీ ఇలాంటి వాటిలో ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఆ ఏరియాని గుర్తించి దానిని రక్షిస్తూ దానికి అవేర్నెస్ ఇవ్వడం. సో అలాంటి దాంట్లో ఇటీవల శ్రీనగర్ ని గుర్తించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్రెడీ ఇది వరకు హైదరాబాద్ ని, ముంబైని, చెన్నైని, వారణాసిని గతంలోనే రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ హైదరాబాద్, ముంబై, చెన్నై, వారణాసితో పాటు అండ్ జైపూర్ ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటే మనకి 6 ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ ఓవరాల్ రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ అ క్రియేటివ్ సిటీ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు విత్ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్ ఫీల్డ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బికమ్ ద 71st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? ఇటీవల 71 గ్రాండ్ మాస్టర్ గా ఎవరు ఎన్నిక కాబడ్డారు, ఎవరు అయ్యారు అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి హర్షిత్ రాజా, అర్జున్ కళ్యాణ్, రాజా రిత్విక్, సంకల్ప్ గుప్తా. యాక్చువల్ గా అర్జున్ కళ్యాణ్ గురించి, రాజా రిత్విక్ గురించి మనం రీసెంట్ గానే డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ మంత్ లో. అర్జున్ కళ్యాణ్ గారు 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. హర్షిత్ రాజా గారు 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. రాజా రిత్విక్ 70th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ 71st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద నాగ్పూర్ కి సంబంధించిన సంకల్ప్ గుప్తా గారు ఎంపిక కావడం జరిగింది. సో టోటల్ గా ఇండియాలో 72 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. 72nd గ్రాండ్ మాస్టర్ కూడా గుహా రీసెంట్ గా ఎంపిక కావడం జరిగింది. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద మనకి విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారు. సో విశ్వనాథ్ ఆనంద్ టు టోటల్ 72 గ్రాండ్ మాస్టర్స్ ఇన్ ఇండియా. అలాగే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. సో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ లో థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ కింద ఇండియాకి సంబంధించిన పర్సన్ ఉన్నారు. ఇండియాకి సంబంధించి దట్టు తమిళనాడుకి సంబంధించిన డి గుకేష్ అనే పర్సన్ అండ్ థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ కింద కూడా ఆయన రికార్డ్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద అదర్ ఆఫ్ ద బాంగ్లా వర్షన్ ఆఫ్ ద బుక్ ఆపరేషన్ ఎక్స్? సో ఆపరేషన్ ఎక్స్ అనేది బాంగ్లా వర్షన్ కి సంబంధించిన బుక్. దీని ఆధర్ గా ఎవరున్నారో అని అడుగుతున్నారు. ఒకటి మనకి ఎంఎన్ఆర్ సమంత్ అండ్ నెక్స్ట్ విజయ్ గోఖలే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సందీప్ ఉన్నితన్ అండ్ బోత్ ఏ అండ్ బి అని ఉన్నాయి. సో మనకి సమంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉన్నితన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ ఎక్స్ అనే బుక్ కి ఆధర్ గా ఉన్నారు. సో ఈ బుక్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ 1971 బాంగ్లా లిబరేషన్ వార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో పాటు ఇండియన్ నేవీ, బాంగ్లా నేవీ యొక్క కోఆపరేషన్స్ ని కూడా సో దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా షేక్ హసీనా ఉన్నారు. బంగ్లాదేశ్ క్యాపిటల్ గా ఢాకా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ యొక్క పితామహుడిగా మనకి షేక్ ముజీబర్ రెహమాన్ ని చెప్తారు. రీసెంట్ గా జరిగిన యుద్ధ విన్యాసాల్లో బంగ్లాదేశ్ కి, ఇండియాకి సంబంధించి శాంతిర్ ఉగ్రసేన గాని, బాంగో సాగర్ గాని ఈ రెండు కూడా ఇంపార్టెంట్ యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. రివైజ్ చేయొచ్చు మీరు. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే జోగాజోగ్ అనే ఒక యాప్ నేమ్ మీకు వినిపించే ఉంటుంది. జోగాజోగ్ ఒకటి, ఆలాపన్ ఒకటి. సో జనరల్ గా ఫేస్బుక్ ని, వాట్సాప్ ని బాంగ్లాలో రీప్లేస్ చేసేందుకు జోగాజోగ్, ఆలాపన్ అనే లాంటి యాప్స్ ని తీసుకురావడానికి బంగ్లాదేశ్ గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తుంది. లాస్ట్ 2 months బ్యాక్ ఇది కరెంట్ అఫైర్ లోకి రావడం కూడా జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి కూడా బంగ్లాదేశ్ కి సంబంధించింది.
నెక్స్ట్ వన్, హూ ఓన్ ద 37th మాస్టర్ టైటిల్ ఇన్ ప్యారిస్ 2021. సో 37వ మాస్టర్ టైటిల్ ని ప్యారిస్ 2021 ఎవరు గెలుచుకున్నారు? లైక్ రాఫెల్ నాదలా, ఆండ్రీ ఎగిస్ ఆర్ నోవాక్ జోకోవిచ్ ఆర్ రోజర్ ఫెదరర్ అని ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి నోవాక్ జోకోవిక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈయనకి ఇది 6th ప్యారిస్ టైటిల్ గా కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా 37th మాస్టర్ టైటిల్ ని జోకోవిక్ ఈ రీసెంట్ గా అందుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే ఈయన సెర్బియా కంట్రీకి సంబంధించిన వాళ్ళు. ఆల్రెడీ మీకు సెర్బియా క్యాపిటల్ తెలుసు, బెల్గ్రేడ్ అని చెప్పి. సో సెర్బియాకి సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతి గంచిన టెన్నిస్ ప్లేయర్ జోకోవిచ్ ద 37th మాస్టర్ టైటిల్ ఇన్ ప్యారిస్ ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, హూ ఓన్ ద విమెన్స్ డబుల్ టైటిల్ ఎట్ ద 2021 వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్ ఇన్ లాస్కో, స్లోవేనియా. సో స్లోవేనియా కంట్రీలోని లాస్కోలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ విభాగంలో విమెన్స్ డబుల్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ అందరినీ కూడా ఫేమస్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వడం జరిగింది. అయితే ఆన్సర్ వచ్చేటప్పటికి వన్ ఈజ్ మనికా బాత్రా గారు అండ్ సెకండ్ వన్ ఈజ్ అర్చనా గిరీష్ కమత్ గారు. అర్చనా గిరీష్ కమత్ అండ్ మనికా బాత్రా వీళ్ళిద్దరూ కలిసి విమెన్స్ డబుల్ టైటిల్ ని వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఆధారంగా అందుకోవడం జరిగింది స్లోవేనియాలో జరిగిన దాంట్లో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద My11 సర్కిల్. సో My11 సర్కిల్ అనేది ఒక గేమ్స్ 24/7 ఆన్లైన్ ప్లాట్ఫామ్ గా చెప్పొచ్చు. సో రీసెంట్ గా దీనికి మొహమ్మద్ సిరాజ్ ఎంపిక కావడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే రిషబ్ పంత్ హెర్క్లస్ అనే దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. అండ్ మొహమ్మద్ సిరాజ్ My11 సర్కిల్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ చైనీస్ విమెన్ టు వాక్ ఇన్ స్పేస్. సో స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ చైనీస్ విమెన్ ఎవరు అని అడుగుతున్నారు. సో చైనా గత కొద్ది కాలంగా సైన్స్ అండ్ స్పేస్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుందని చెప్పొచ్చు. లైక్ స్పేస్ రైస్ తో స్టార్ట్ చేసింది. దాని తర్వాత మార్స్ కి సంబంధించి Tianwen-1 అనే ఒక ఆపరేషన్ ని చేపట్టింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి Tiangong అనేది కూడా ఒక ఆపరేషన్ ని చేపట్టడం జరిగింది. లైక్ స్పేస్ రిలేటెడ్ Tiangong, Tianwen-1, స్పేస్ రైస్. అలాగే గతంలో లాంగ్ మార్చ్ 5D అనేది చైనా ప్రయోగించిన అతిపెద్ద లాంచింగ్ శాటిలైట్ కింద కూడా చెప్పొచ్చు. సో ఇది ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది, తిరిగి సముద్రంలో కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. సో ఇలా పలు సార్లు స్పేస్ రైస్, Tianwen-1, Tiangong, లాంగ్ మార్చ్ 5D ఇలాంటి పేర్లతో పలుసార్లు న్యూస్ లో ఉన్న చైనా స్పేస్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రోజు వాంగ్ ఎంపింగ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో విమెన్ ఆస్ట్రోనాట్, చైనీస్ విమెన్ ఆస్ట్రోనాట్, చైనీస్ మహిళా వ్యోమగామి మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి వెళ్తున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆమెతో పాటు ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఎవరైతే ఉన్నారో జై జింగాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ గువాంగ్ ఫు అండ్ జై జింగాంగ్. సో వీళ్ళిద్దరూ కూడా ఈమెతో పాటు ట్రావెల్ చేయనున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, when is World Adoption Day is celebrated every year? World Adoption Day ఎప్పుడు అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు 7th నవంబర్ మనం డిస్కస్ చేసాం కూడా. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది 7th నవంబర్ రికగ్నైజ్ చేయబడింది. అలాగే నెక్స్ట్ 5th నవంబర్ గురించి డిస్కస్ చేసాం. సునామీ అవేర్నెస్ డే అని చెప్పేసి మనకి 5th నవంబర్ రికగ్నైజ్ చేశారు. నవంబర్ 1 కర్ణాటక డే అండ్ హర్యానా ఫార్మేషన్ డే కూడా నవంబర్ 1 రికగ్నైజ్ చేయబడింది. సో ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజు వరల్డ్ అడాప్షన్ డే గురించి అడుగుతున్నారు. దట్ ఈస్ ద 9th నవంబర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ దత్తత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 9th నవంబర్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. Recently, how many scientists from scientific institutions across India have been awarded the Swarna Jayanti Fellowships? సో స్వర్ణ జయంతి ఫెలోషిప్స్ జనరల్ గా ఏంటంటే ఎవరైతే శాస్త్ర సాంకేతిక విభాగాల్లో ఎక్కువగా కృషి చేస్తారో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే ఇండివిజువల్ గా కానీ గ్రూప్ గా కానీ కాంట్రిబ్యూట్ చేస్తారో, సో అలాంటి పర్సన్స్ కి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల భారతదేశంలోని శాస్త్రీయ సంస్థల నుండి ఎంతమంది శాస్త్రవేత్తలు స్వర్ణ జయంతి ఫెలోషిప్ లభించాయని అడుగుతున్నారు. టోటల్ గా 17 మెంబర్స్ కి లభించింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, international renowned and one of the biggest cattle fairs of North India began in which state? So generally every year జరుగుతుందండి. పుష్కర్ మేళా అంటారు లేదా పుష్కర్ ఫెయిర్ అంటారు. ఒక బిగ్గెస్ట్ క్యాటిల్ ఫెయిర్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. సో అది మనకి రాజస్థాన్ లో జరుగుతుంది. ఆప్షన్ ఏ. సో జనరల్ గా మనం కుంభమేళా అని ఎలా అంటాం? కుంభమేళా వచ్చేటప్పటికి 4 ప్లేసెస్ లో జరుగుతుంది. లైక్ ఉత్తరప్రదేశ్ లో కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి నాసిక్ ఇన్ మహారాష్ట్రలో కానీ, క్షిప్రాలో కానీ, ఉజ్జయిన్ లో కానీ, సో ఇలాంటి ప్రదేశాల్లో కుంభమేళా అనేది జరుగుతుంది. అలాగే రాజస్థాన్
రాజస్థాన్‌కి సంబంధించి జైపూర్‌లో మనకి లిటరేచర్ ఫెస్టివల్ అనేది జరుగుతది. సో, బికనూర్ క్యామనల్ ఫెస్టివల్ అనేది జరుగుతది. అలాగే మనకి నార్త్ ఇండియాలో పుష్కర్ ఫెయిర్ ఫెస్టివల్ అనేది బిగ్గెస్ట్ క్యాటిల్ ఫెయిర్ ఫెస్టివల్ అది రాజస్థాన్‌లో జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్‌గా కల్రాజ్ మిశ్రా ఉన్నారు. అండ్ ఉత్తరప్రదేశ్‌కి ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ మిగతా వాటికి కూడా మనం ఆల్రెడీ రివైజ్ చేసాం కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థాంక్ యూ.